ఇక ఎల్ఓసి వద్ద పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. శ్రీనగర్, ఉదంపూర్, బఠిండా, భుజ్లో పాక్ దాడులకు పాల్పడుతోంది. పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై దాడులు చేస్తోంది. శ్రీనగర్ నుంచి నలియా వరకు పాక్ దాడులు చేస్తోంది. భుజ్, బఠిండాలో ఎయిర్ స్టేషన్లపై పాక్ దాడులకు పాల్పడింది. పంజాబ్లో ఎయిర్ బేస్లను పాక్ టార్గెట్ చేస్తోంది. పాక్లోని పలు ఎయిర్ లాంచర్లను భారత్ ధ్వంసం చేసింది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మనం చూస్తున్నాం పాకిస్తాన్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు ఏమో ఎల్ఓసి వద్ద ఆగకుండా కాల్పులు చేస్తూ సామాన్య పౌరులపై దాడులు చేస్తూ, మరోవైపేమో ప్రపంచ బ్యాంకుని వేడుకోవడము ఆర్థిక అవసరాల దృష్ట్యా, లేదంటే వేరే కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళని సంధి కోసం ప్రయత్నించడం కూడా కాళ్లబేరానికి వెళ్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పాక్ ఈ ద్వంద్వ వైఖరికి కారణం ఏంటి? మరి దీన్ని మనం ఎలా కొట్టాలి అసలు? రైట్ దుర్గా, చింత చచ్చినా పులుపు చావలేదనేటటువంటి సామెత ఇప్పుడు పాకిస్తాన్కి పూర్తిగా కనిపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోట్లాది రూపాయల పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసం అయినప్పటికీ మరోవైపు అయితే భారత్ పైన వరుస కాల్పులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ అలాగే పఠాన్కోట్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు, సామాన్యమైనటువంటి ప్రజలు, అలాగే ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఆసుపత్రులపైన ఎక్కువగా కాల్పులు అయితే సాగిస్తుంది. మిసైల్స్ కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఇప్పుడైతే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాల్పుల్ని పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ దళాలన్నీ కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒకవైపు ముసల కన్నీరు కారుస్తూనే మరోవైపు అయితే భారతదేశం పైన అయితే దండయాత్ర అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అంతా కూడాని భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ పైన కానీ లేదా ఆ మిగతా యుద్ధ శిబిరాలపైన కూడా దాడులు చేసేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే వీటన్నిటిని కూడా తిప్పికొడుతున్న అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ని అలాగే లాంచ్ ప్యాడ్స్ని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ అయితే ఈ చర్యలకు ఇంకా ఉపక్రమించుకోలేదని చెప్పుకోవాలి. అయితే పూర్తిగా కూడా ఆ చింత చావలేదని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు కాల్పులు జరుపుతూనే మరోవైపు కాలబేరానికి సంధికి వస్తున్నట్లు కూడా పాకిస్తాన్ అయితే రెండు నాలుకల ధోరణి అయితే ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాము కంటే విషపూరితమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో తను రెండు నాలుకల ధోరణితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సింధు జలాల విషయంలో కానీ లేదా ఇతర దేనికోసమైతే ఇటు ఆ ప్రపంచ బ్యాంకు వద్ద మొరపెట్టుకుంటూ అలాగే ప్రపంచ దేశాల వైపు కూడా వెళ్తుంది. పూర్తిగా సంధి కుదర్చాలంటూ కూడా కాళ్ళ బేరానికి వెళ్తున్నటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు షెహనాజ్ షరీఫ్ ఒకవైపు అటువైపు అలా ఆలోచిస్తున్నాయి, మరోవైపు భారతదేశం పైన కాల్పులు చేయాలంటూ కూడా తెగబడుతున్న పరిస్థితి ఉంది. అణ్వాయుధాలు ప్రయోగిస్తానంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఏమైతే ఉన్నాయో వీటిని ఏవి కూడా లెక్క చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్మీ బేసిక్ ఏదైతే పాక్కి సంబంధించినటువంటి బేస్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ని కూడా ధ్వంసం చేసింది. తన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్వే సిస్టమ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. అక్కడ ఉన్నటువంటి కరాచీ సీపోర్ట్ను కూడా ధ్వంసం చేసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రావల్పిండికి సంబంధించినటువంటి అక్కడ స్టేడియంస్ కానీ లేదా అక్కడ సంబంధించినటువంటి ఎయిర్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఎయిర్ బేస్ సంబంధించి ఇవన్నీ ధ్వంసం చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ అయితే వెనక్కి తగ్గినట్టే తగ్గి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పూర్తిగా కాల్పులకైతే తెగబడుతుంది. హై స్పీడ్ మిసైల్స్ని కూడా ప్రయోగిస్తుంది. సాధారణ పౌరులనే టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా ఆర్మీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులపైన దాడులు చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం సాధారణమైనటువంటి వ్యక్తులపైన దాడులు చేస్తుంది. సాధారణ పౌరుల ప్రాణాలని తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశాన్ని ఏదైతే ఇప్పుడే భారతదేశం ప్రపంచంలో 3వ స్థానానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చూసి ఓర్వలేనటువంటి పాకిస్తాన్ పూర్తిగా దాడులకి తెగబడుతుందని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడే కాల్పులు అయితే సాగుతున్నాయి. ఎప్పటికప్పుడే ఆ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అంతా కూడా సాధారణ పౌరులపైన వరుసగా దాడులు అయితే చేస్తున్నారు. అయితే వారు చేసే దాడులన్నింటినీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అధునాతన టెక్నాలజీ అంతా కూడా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. ఎక్కడికక్కడే వాటిని వినియోగిస్తున్నటువంటి ఏవైతే మిసైల్స్ ఉంటాయో వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. గగనతలంలో ఉన్నటువంటి
మన ఏదైతే వాయుసేన ఏదైతే ఉందో పూర్తిగా పాకిస్తాన్ కూడా మరికొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా దాపురిస్తున్నప్పటికీ పాకిస్తాన్ అయితే కాల్పులకి తెగబడటం మాత్రం ఆగట్లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేసినటువంటి ఇటువంటి చర్య పైన ప్రపంచం అంతా కూడా పూర్తిగా ఆ పాకిస్తాన్ పైన అయితే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే యుద్ధం వద్దని ఎంతో మంది చెప్పినప్పటికీ కూడా వారించినటువంటి పాకిస్తాన్ భారతదేశంతో డి అంటూ ముందుకొచ్చి కథన రంగంలో కాలు దువ్వాలంటూ కూడా సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో సవాల్ని చాలా దీనిగా స్వీకరించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా పాకిస్తాన్ని తుదముట్టించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఇటువంటి పిరికి పంద చర్యను మానుకోవాలంటూ కూడా ఎన్నో మార్లు హెచ్చరించారు. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలను అయితే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచం అంతటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి అయితే చాలా గట్టి దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమంత్రి పారిపోయినటువంటి పరిస్థితులు కూడా గత 2 రోజులుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ పౌరుల ప్రాణాలని కాపాడుకోలేనటువంటి ఒక ప్రధానమంత్రి భారతదేశం పైకి దండయాత్ర చేయడం అనేది చాలా దారుణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికమే పూర్తిగా అతని పైన అయితే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే బెల్చిస్తాన్లో పూర్తిగా కూడా బెల్చిస్తాన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. బెల్చిస్తాన్ కూడా వారు స్వతంత్ర దేశంగా కూడా ఇప్పటికే ప్రకటించుకున్నారు. అలాగే భారతదేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రికి అయితే వారంతా కూడా లేఖ ద్వారా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మా చేతికి మిసైల్ ఇస్తే పూర్తిగా పాకిస్తాన్ లేకుండా చేస్తామంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే తన వెనక ఎవరైనా శక్తులు ఉన్నాయా, ఏమైనా శక్తులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా దేశం నుంచి సహాయ సహకారాలు అందుతాయా అనే దాని మీద అయితే ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్ని చేసినప్పటికీ పాకిస్తాన్కు వెనక తగ్గేది లేనంటూ కూడా భారత్ అయితే ముందుకు వెళ్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళినటువంటి భారతదేశానికి సంబంధించిన నావికాదళం అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తుదముట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే పూర్తిగా ఆ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తుంది. ఉదయం అంతా కూడా ఆ వేదాలు వల్లించేటటువంటి పాకిస్తాన్ రాత్రి అయ్యేసరికి వారి వికట బుద్ధిని పూర్తిగా కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది. వారి యొక్క ఏదైతే చాతురత ఉందో దాన్ని చాటుకునేందుకు రాత్రి సమయంలో టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారందరిపైన కూడా కాల్పులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే పిఓకేకి సంబంధించినటువంటి ప్రాంతంలో అలాగే ఆ ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా పాకిస్తాన్ అయితే ఇప్పటికీ కూడా కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. అయితే కాల్పులను కూడా పూర్తి ధీటుగా భారతదేశానికి సంబంధించిన రక్షణ దళాలు కూడా అడ్డుకొని తిప్పికొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.